ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం మన విజయభాస్కర్ రెడ్డి గారికి. ఎలా ఉందండి ఆయన ప్రణాళిక? మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తము అందరినీ కనెక్ట్ చేసుకుంటూ పిరమిడ్ సొసైటీని స్పీడప్ చేయాలనేదే ఆయన సంకల్పం. ఆయన సంకల్పం మనము తోడోదాం. ఆ శక్తి స్థల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అద్భుతమైన మాన్యుమెంట్గా తీర్చిదిద్దడమే ఆయన సంకల్పం. ఆ అద్భుతమైన సంకల్పంతో ఈ నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ కూడా ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న ఆ మహానుభావుడి కోసం గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. భూపతిరాజు గారు మరి తెలంగాణలో అద్భుతంగా ఎవ్రీ మంత్ ర్యాలీలు చేస్తూ ఎందరికో స్ఫూర్తి నిలుస్తున్న ఆయన పాటతో. ఓకే, కూర్చో. థ్యాంక్ యూ సార్. మరి నేను రాత్రి ట్రైన్లో వస్తా ఉన్నా. శ్రీకాకుళం రావడం రెండోసారి. మొదటిసారి ఒకసారి వచ్చాను నేను 98లో. అప్పుడు వచ్చినప్పుడు 20 కిలోల తుపాకీ మోసుకొని వచ్చినడికి. అంటే అప్పుడు రక్తము పారినా ప్రాణాలు పోయినా ఒక ఉద్యమంలో నక్సలైట్ ఉద్యమంగా జీవించి ఆ పాట పాడుతూ గుర్తు చేసుకుంటూ వచ్చిన. శ్రీకాకుళములోన చిందిన రక్తము కాల్వలై ప్రవహించే కొండవాగులలోన బండలెరుపెక్కినాయి, పోరాడ పల్లెలే గదిలినాయి. నాతో ఎంతోమంది ఎన్కౌంటర్ చనిపోయారు ఆ రోజు. ఇప్పుడు పత్రిసార్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాణాలు తెగించి ప్రాణం పోయినా సరే ప్రాణం తీసైనా సరే ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం. ఈరోజు ఒక ప్రాణం కూడా పోకూడదు. ఒక మేక, కోడి, చేప, ఏ జీవి కూడా కాపాడాలని ఒకే ఒక లక్ష్యం ఈరోజు మరి పత్రిసార్ దగ్గరికి వచ్చినాక నాకు అర్థమైంది. ఆ రోజు పాడిన పాట వేరు, ఈరోజు పాడిన పాట వేరు. అంటే ఒక బ్రహ్మర్షి పత్రిజీ అంటే ఏందో మీకు అర్థమయ్యేటట్టు చెప్పిన. పత్రిజీ అంటే ఈరోజు ఎంతోమందిని మరి లక్షలాది మందిని ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్ది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఒక నేషనల్ పిఎస్ఎస్ఎం వెజిటేరియన్ మూవ్మెంట్ను ఏర్పాటు చేసి దానికి మరి విజయభాస్కర్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ తెలంగాణ, ఆంధ్రనే కాకుండా మొత్తము భారతదేశం అంతా కాకుండా ప్రపంచమంతా మనం శాకాహార ర్యాలీ చేయాలి. ఇవాళ శ్రీకాకుళం చేసినాం. 2027 ఎక్కడ చేయాలి? అమెరికాలో చేయాలి ర్యాలీ. ట్రైన్లో వచ్చిన మనం ఫ్లైట్లో పోవాలి అమెరికాకు. కాబట్టి ఆ రోజు కోసం మనం అంతా కలిసికట్టుగా పనిచేద్దాం. ఆగదు ఆగదు ఆగదు. నక్సలైట్ ఉద్యమాలు ఉన్నప్పుడు ఇదే పాట పాడినా. ఈ ఆకలి పోరు ఆగదు, బాంచేనన్నా బతుకులు ఈ పరిశలు ఎత్తుతున్నారు, గులాములల్లా జీవులు గొడ్డల్లెత్తుతున్నారు. ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పోరు ఆగదు. ఆనాడు వాడిన పాట ఇది. మరి ఇవాళ ఏం పాడాలి? పత్రిసార్ పరిచయమైనాక ఆగదు ఆగదు ఆగదు, ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగదు ఆగదు ఆగదు, ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ధ్యాన ప్రపంచం అయ్యే వరకు ఆగదు ఆగదు ఆగదు, ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగవు ఆగవు ఆగవు, ఈ శాకాహార ర్యాలీలాగవు. ఆగవు ఆగవు ఆగవు, ఈ శాకాహార ర్యాలీలాగవు. శాకాహార జగత్తు అయ్యే వరకు ఆగదు ఆగదు ఆగదు, ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగదు ఆగదు ఆగదు, ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగవు ఆగవు ఆగవు, ఈ పిరమిడు నిర్మాణాలు ఆగవు. పిరమిడు జగత్తు అయ్యే వరకు ఆగదు ఆగదు ఆగదు, ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగదు ఆగదు ఆగదు, ఈ ధ్యాన ప్రచారము ఆగదు. పాటలు పాడుతూ ఉంటే పత్రిసార్ పాటలు అమెరికాలో ఇండియాలో ధ్యానమంట, అమెరికాలో ధ్యానమంట, రష్యాలో ధ్యానమంట, చైనాలో ధ్యానమంట, శ్రీకాకుళములో ధ్యానమంట. ధ్యానము చేద్దామురు అన్నలా శ్వాసను వడుదామురు అన్నలా. ధ్యానము చేద్దామురు అన్నలా శ్వాసను వడుదామురు అన్నలారా. కృష్ణుడే బుద్ధుడంట, బుద్ధుడే యేసు అంట. కృష్ణుడే బుద్ధుడంట, బుద్ధుడే యేసు అంట. యేసుయే అల్లా అంట, అల్లయే కృష్ణుడంట.
గా కృష్ణుడే పత్రిజీ అంట, అంతా ఒకటి అంటారు. ఎంత గొప్ప మహానుభావుడు, నిజంగా చెప్తా ఉన్నా మన జీవితంలో రావడం చాలా అదృష్టము. మరి ఆ మహానుభావుని లక్ష్యాన్ని అందరం కలిసి మన భుజాల మీద మోసుకొని మనం ప్రాణం ఉన్నంతసేపు, ఈ భూమి ఉన్నంతసేపు ప్రతిరోజు శాకాహారాలు తీసే రోజు రావాలి. మనం నెలకొకసారి, 2 రోజులకు ఒకసారి కాదు, ప్రతిరోజు శాకాహార ర్యాలీలు చేసే రోజు రావాలి. ఆ రోజు కోసం వచ్చేదాకా పనిచేద్దాం. మరి శ్రీకాకుళం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి శ్రీకాకుళం పిఎస్ఎస్కు, అదేవిధంగా వెజిటేరియన్ మూమెంట్ అందరికీ, శ్రీకాకుళం పిఎస్ఎస్ మాస్టర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జేసీ భీమశంకర్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ పాలక మండలి పూర్వ సభ్యులు, ఆయన మాట్లాడాల్సింది కోరుతున్నాము. ఒకసారి గట్టిగా హర్షధ్వానం తెలియజేద్దాం. అమందానంద కందలిత పారవస్య ప్రాంగణం, సుడిచిర శోభాయమైన సర్వకళా సంకలనం, అతిరథ మహారథుల అద్భుత సమ్మేళనం, అందాల పురవు ఈ అంబేద్కర్ ఆడిటోరియం విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందన, వందనం. పువ్వులే మాట్లాడగలిగితే సార్, పువ్వులే మాట్లాడగలిగితే పువ్వుల రెక్కలు ఏమంటాయో తెలుసా? మీ అందరి రాకతో వచ్చిన సుగంధ పరిమళంతో మమ్మల్ని ఆహ్లాదపరచుకునే. దట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ హైనెస్ ఆఫ్ అవర్ ప్రెజెన్స్ ఇన్ దిస్ ఫంక్షన్. నిత్య స్నేహ సౌగంధికాల నీరాజనాలు మీకోసం సార్. నిత్య స్నేహ సౌగంధికాల నీరాజనాలు మీకోసం. పల్లవించిన పరిమాణాల పరిచయాలు మన కోసం. నవ్యవస్త్ర ప్రాంగణానికి, అంటే ఇవాళ వరకు ఒకటి, రేపటి నుంచి ఇంకొకటి. నవ్యవస్త్ర ప్రాంగణానికి సాగిపోదాం, కలిసిపోదాం, చేయి చేయి కలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ. నాకు 4 రోజుల క్రితం బిందు మాధవ్ గారు పరిచయం అయ్యారు. కమిట్మెంట్ సోల్జర్, అవిశ్రాంత పోరాట యోధుడు, నిరంతర ప్రజాశ్రామికుడు అనే మాటలకు అర్థం ఆవిడ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, ఎన్నో పవిత్ర దేవాలయాల కన్నా ఒక దయగల హృదయం మిన్న, 100 మంది ఐశ్వర్యాల కన్నా మదర్ తెరీసా మిన్న. ఈరోజు ఇక్కడ ఆడిటోరియంలో ఉన్న మీ అందరికన్నా బిందువాదులు లాంటి కార్యకర్తలే మిన్నని ఆవిడికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. భారతదేశం ఆధ్యాత్మిక ఔన్నత్యానికి, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, సనాతన వైదిక ధర్మాలు మీరోజు నేను ఇక్కడికి వచ్చిన వెంటనే సారు దామోదర్ రెడ్డి గారు పరిచయం అయ్యారు. ఓ 10 నిమిషాలు నాతో ధ్యానం చేయించారు. గత 40 సంవత్సరాలుగా ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటి అంబేద్కర్ ఆడిటోరియాలు, ఇలాంటి మీటింగ్లు ఎన్నో చూశాను. అన్నీ ఒక ఎత్తు, ఈరోజు సమావేశం ఒక ఎత్తు. సమాజంలో కూడా టీవీల పోరు, క్రికెట్ పోరు, సినిమాల జోరు, సెల్ ఫోన్ బెజారు. ఈ బెజారుల్లో మనం ధ్యానం అనే కాన్సెప్ట్కి అలవాటు పెడితే సమసమాజ స్థాపన, నవసాధన నిర్మాణంలో మనకు ఒక పాత్ర ఉంటుందని తెలియజేసుకుంటూ, ఒక మహత్తర బృహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన బిందు మాధవ్ గారికి, ఈనాటి కార్యక్రమ నిర్వాహకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ అందరికీ అశ్వమిల్లి ఆదిత్యుడు, ఉమానంద కోటేశ్వరుడు, ఏడుకొండ వెంకన్న స్వామి, శబరిమల అయ్యప్ప స్వామి యశస్సు, యశస్సు, తేజస్సు, మేధస్సు ఇవ్వాలని, సమసమాజ స్థాపన, నవసమాజ నిర్మాణంలో చేయూతనివ్వాలని కోరుకుంటూ మీ భీమశంకర్రావు. ఒకసారి ఆయనకోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి కర్తాల్లో శక్తిస్థల్ ఒక పక్కన అద్భుతంగా ముందుకు వెళ్తుంటే డార్మెంటరీస్ ద్వారా అద్భుతమైన సర్వీస్ అందిస్తున్నారు. మరి మారన్ శివప్రసాద్ గారు ఆయనకోసం గట్టి క్లాప్స్ కొడుతూ పత్రిసార్ ద్వారా బ్రాహ్మణ రత్న బిరుదు అందించుకొని ఎంతో విశేష సేవలు చేస్తున్న మన మారన్ గారి అమూల్య సందేశం తీసుకుందాం. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఈ శ్రీకాకుళం నగరంలో అద్భుతమైన శాకాహార ర్యాలీ నిర్వహింపబడడం ఈ సముద్ర తీర ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ యొక్క చివరి జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి శ్రీకాకుళం ఏరియాలో మాంసాహారం అమితంగా చాలా ఎక్కువగా సేవన జరుగుతుంది. అమ్మాయికి మరి
ఈ మాంసాహార సేవన ప్రాంతాల్లో అహింసా శాకాహారాన్ని నిర్వహింపడం ఎంతో ముదావహం. ధ్యానం ఎవరైనా చేయవచ్చునని, ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపు అయినా చేయవచ్చునని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ముక్కు ఉన్న ప్రతివాడు ముక్తికి అర్హుడేనని, అరగంట ధ్యానం అరచేతిలో వైకుంఠమని, ధ్యానం, అహింస, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతో, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనే 4 అంశాలతో దేశాన, నగరాన, పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో, ఆటవిక గుడాల్లో, నక్సలైట్ల మధ్యన, టెర్రరిస్టుల మధ్యన జనజీవన సంతులోకి వస్తున్నటువంటి వారందరికీ కూడా మరి ప్రతి ఇంట్లో కూడా ధ్యానాన్ని తీసుకొచ్చినారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రమే. ఈ మహనీయ గురు సార్వభౌముని తొందర ఉందా? ఈ మహనీయ గురు సార్వభౌముని మార్గదర్శకంలో నేను గత 27 సంవత్సరాలుగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి అంకిత భావంతో ఫుల్ టైం మాస్టర్గా ఉన్నాను. మరి గత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రతి ధ్యాన మహాయాగం కోసం అందరినీ పిలవడం కోసం కూడా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలంతా కూడా నేను విస్తారంగా తిరిగాను. మళ్ళీ ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. పత్రిజీ భూమి మీదకి వచ్చిందే జంతు జాతిని కాపాడడం కోసం, మనుషుల్లో సాత్విక భావాలని పెంపొందించడం కోసం. ఒకప్పుడు స్వాతంత్రోద్యమం కోసం మహాత్మా గాంధీ మహాకారణ లోకాలతో పంపబడిన ఒక రిప్రజెంటేటివ్గా భారతదేశానికి వచ్చి మౌనంతోనూ, సాధు జీవనంతోనూ, ఉపవాసంతోనూ, ధ్యానంతోనూ పవిత్రమైనటువంటి ఒక మార్గదర్శకత్వంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిచ్చారు. ఆ తర్వాత మనుషులకు స్వాతంత్రం వచ్చింది, కానీ బానిసభావం పోలేదు. ఆ స్థితిలో మన ఆత్మ స్వాతంత్రం కోసం, జంతు జాతిని కాపాడడం కోసం మహాకారణ లోకాల్లో ఏకైక వ్యక్తిగా పంపడిన ఆత్మ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆత్మ. అందుకే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే నవంబర్ 1947 నవంబర్ 11 బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జంతు జాతిని కాపాడి మనుషుల్లో సాత్విక భావాలు పెంపొందింపబడి ప్రశాంత జీవనం పొందాలనేటువంటి లక్ష్యంతో భూమి మీదకి వచ్చారు. ఆ మహానుభావుడు 40 సంవత్సరాల అవిశ్రాంత ఉద్యమంలో మనందరినీ కూడా ఒక మార్గదర్శకంలో తీసుకెళ్లారు. ఒకప్పుడు చెప్పారు, మారం నువ్వు తటవర్తి వీరరాఘవరావు, ప్రేమ్నాథ్ మీలాంటి వైశ్యులు ధ్యానంలోకి రావడం గొప్ప విషయం కాదయ్యా. ఒక విజయభాస్కర్ రెడ్డి, ఒక మండపేట భాస్కర్ రెడ్డి, ఒక రెడ్డి నాయుడు, ఒక అమలాపురం సత్యరాజన్ గాంధీ, ఇలాంటి వాళ్ళంతా కూడా మాంసాన్ని వదిలి శాకాహారులు అయ్యారు. వాళ్ళు గొప్ప వాళ్ళు, నువ్వు కాదు అన్నాడు. వాస్తవానికి పుట్టుకతో శాకాహారులైన వాళ్ళు శాకాహారులుగా కొనసాగడం గొప్ప విషయం కాదు. ఒక మాంసాహారి ఆ మాంసాన్ని వదిలి ఒక జీవితకాల లక్ష్యంగా, మరి శివ పెళ్లి కూడా చేసుకోలేదు, నాకు తెలిసి 32-33 ఏళ్ళు ఉంటాయి, ఒక లక్ష్యంగా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ని తీసుకొస్తున్నాడు. మామూలుడు కాదు, చప్పట్లు కొట్టాలి మహానుభావుడికి. శివ హిప్పి పూరే. అలాగే నక్సలైట్ ఉద్యమంలో ఉంటూ రక్తపాతమే ధ్యేయంగా భూస్వాములను చంపడమే ఒక లక్ష్యంగా ఉన్నటువంటి భూపతిరాజు, తెలంగాణ గద్దర్ ఈరోజు ఆగదని ధ్యానం గురించి చెప్తూ ఉంటే ఆ హృదయం ఉప్పొంగుతోంది. ఎలా సాధ్యమవుతుంది అంట. అలాగే ఒకప్పుడు శ్రీనివాస్, వాడి పేరు వేసిన శ్రీనివాస్ ఎంత శ్రమ చేశాడో భారతదేశం అంతా శ్రమిస్తూ. ఇలాంటి మహానుభావులనే ఈరోజు ఇలా అద్భుతమైన శాకాహార ర్యాలీ శ్రీకాకుళం నగరంలో జరిగింది. ఒక పల్లెలో ఒక 10 ఏళ్ల కింద అనుకుంటాను, ఒక వ్యాన్ వెనుక మైక్ పెట్టుకుంటుంది. మేము 4 పాంప్లెంట్ పంచుతూ తిరుగుతుంటే ఒక 40 ఏళ్ల మేడంకు నేను బ్రోచర్ ఇచ్చాను. ఆమె స్వామి, మీరు 4 ఒక వ్యాన్ పెట్టుకుని మైక్ పెట్టుకుని
శాకాహారం వద్దు, మాంసాహారం వద్దు అనేటువంటి నినాదాలు పలుకుతూ ఉన్నారు. మరి మీ నలుగురు పలికినంత మాత్రాన ఈ ఊరంతా శాకాహారమయంగా మారుతుందా అని అడిగింది ఆవిడ. అంటే మేము నలుగురం పలుకుతున్నామమ్మా, మా నినాదాలు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి. అక్కడి నుంచి 4 కోట్ల మంది తమ ఎనర్జీస్ పంపిస్తారు ఇక్కడికి అని చెప్పాను నేను. అలా పత్రిజీ ఒక్కొక్కరితో స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమం ఈరోజు ఇంతింతై వటింతై ఒక వామనమూర్తి కదా భూమి నుంచి ఆకాశానికి ఎదిగినట్లుగా ఈరోజు పిరమిడ్స్ పిక్చర్ సొసైటీస్ మూమెంట్ భారతదేశం వెళ్ళుందుకుంది. ఈరోజు బాలాజీ గారు అయితేనేమి, బిందు మాధవ్ అయితేనేమి, ఇంకా ఇతర మాస్టర్స్ అయితేనేమి, ముఖ్యంగా శివ అతను ఒక శ్రీకాకుళం గద్దరని చెప్పొచ్చు. మరి మహానుభావులందరూ పూనుకుని ఈరోజు అద్భుతంగా శాకాహారం నిర్వహించారు. మీరందరూ కూడా మీ ఊళ్ళల్లో ఒక్కొక్క ఆదివారం శాకాహారాన్ని నిర్వహించి మీ బాధ్యతగా జనులను మాంసాహారం నుంచి శాకాహారానికి వెళ్ళేట్లుగా, ధ్యానం లేని జీవనం నుంచి ధ్యానంగా ఉన్నటువంటి జీవనానికి వెళ్ళేట్లుగా, కులమత భేదాలకు అతీతమైనటువంటి ఒక పిరమిడ్ నిర్మాణం ప్రతి ఇంటిపైన జరిగేట్లుగా చేయాలని కోరుతూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి అట్ ప్రెసెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఒక అద్భుతమైన అందరిని కనెక్ట్ చేస్తూ అందరినీ ఒక ఏకతాటి మీద తీసుకెళ్తుంది పిఎంసి. దాన్ని ఎంతో డైనమిక్గా మూవ్ చేస్తున్న మన ఆనంద్ గారు అని ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన అమూల్యమైన సందేశం తీసుకుందాం. వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్లకి, అలాగే ముఖ్యంగా వేదిక ముందు ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి రోజు. భాస్కర్ రెడ్డి సార్ కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు. మాస్టర్స్, పత్రి సార్ ఒక సందర్భంలో ఒక పెద్ద ఆయన పేరు చెప్పను కానీ చాలా పెద్ద మనిషి పత్రి సార్ దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఎదగాలంటే ఏం చేయాలని అడిగారు. పత్రి సార్ ఆయన కళ్ళ వైపు చూసి, నువ్వు మాంసం మానేస్తే చాలు, నువ్వు ఎదిగినట్లే అని చెప్పారు. ఆయన చెప్పాడు. వెంటనే కొత్త పర్సన్ కాబట్టి పత్రి సార్ ఆయన్ని కొట్టలేదు. ఆయన నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే, అది లేకుండా నేను ఉండలేను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటకి నాకు ఇక్కడ భయం పుడుతోంది. అంటే నెక్స్ట్ కొడితే వెళ్ళిపోతాడు కదా అతను. సారు పులిని ఏమంటామని అడిగాడు. క్రూర మృగం అంటాం. ఎందుకు? అది ఇతర జీవులను తింటుంది కాబట్టి. మరి నువ్వేమైనా క్రూర మృగానివా అని అడిగాడు సారు. ఆయన వెంటనే ఆయన తలకాయ పత్రి సార్ కాళ్ళ మీద పెట్టి, నేను ఈ రోజు నుంచి మానేస్తున్నాను అని చెప్పాడు. పత్రి సారు చదువు రాని వాళ్లకు కూడా అర్థమయ్యే భాషలో ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని ఈ ప్రపంచానికి అద్భుతంగా తెలియజేసినటువంటి మహాగురువు. రీసెంట్గా అమెరికాలో క్లాసెస్ చెప్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి వాళ్ళ స్టోరీ చెప్పారు. ఏమండి, పొద్దున్న లేస్తే మా ఆవిడ ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే మా ఆవిడని తిట్టరాని తిట్లు తిట్టేవాడిని. ఎందుకంటే ఆవిడ ధ్యానం ఆవిడ చేసుకొని, కానీ నా మాంసం వండి పెట్టట్లేదు. ఈవిడ ధ్యానం చేసి మాంసం తినడం మానేసింది, పైగా నన్ను కూడా మానేయమంటోంది. అయితే నేను ఒక స్టోరీ విన్నాను అన్నాడు. ఆ స్టోరీ ఆయన చెప్పాడు. ఈ స్టోరీ పేరు ఏంటంటే మహేశ్వర్ రెడ్డి. ఆయనది చికెన్ సెంటర్, రాయలసీమ, కడప. లక్షల రూపాయల వ్యాపారం. ఎప్పుడో ఒక పర్సన్ వచ్చి ఆయనకి ఒక ప్యాంప్లెట్ ఇచ్చారు. ఆ ధ్యానం నేర్చుకొని, అరే బాబాయ్, ఇంత పాపాన్ని నేను ప్రతిరోజు చేస్తున్నానా అని చెప్పేసి ఆయన రియలైజ్ అయ్యి ఆ చికెన్ సెంటరు మూసేశాడు. చికెన్ సెంటర్ మూసేస్తే వాళ్ళ బంధువులు వచ్చి అమ్మనా బూతులు తిట్టారు. నీకేమైనా బుద్ధి ఉందరా, నీకేమైనా జ్ఞానం ఉందా? లక్షల రూపాయలు వచ్చే చికెన్ సెంటర్ని ఎవరైనా వదిలేస్తారా? నీ పిల్లలు, నీ భవిష్యత్తు ఏంటి అని అడిగితే ఆయన, నా గురువు ఉన్నాడు, నా గురువు నన్ను చూసుకుంటాడులే అని చెప్పారు. ఆయనకి వెంటనే ఆ పక్కన ఒకటి సూపర్ మార్కెట్ దొరికింది. ఆ
ఆ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత చిన్నగా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాడు. ఈరోజు కోట్లు సంపాదిస్తున్నాడు. మాస్టర్స్, ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని కడపలో పెట్టి దాదాపు 20 ఏళ్ల నుంచి చక్కగా అద్భుతంగా రన్ చేస్తున్నారు వాళ్ళు. ఇటువంటి చరిత్రలను, ఇటువంటి మార్పులను, ఇటువంటి అనుభవాలను ఈ ప్రపంచానికి పరిచయం చేసేది పిఎంసి. ఈరోజు మీరందరూ తిరిగినటువంటి ర్యాలీ, ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లను, ఇక్కడ మాట్లాడుతున్న మాస్టర్ల అనుభవాలను, వారి యొక్క సందేశాలను ఈ ప్రపంచానికి తీసుకెళ్లేదే పిఎంసి. పత్రిజీ సరి అయిన సమయంలో ఒక బ్రహ్మాస్త్రాన్ని దాన్ని రూపకల్పన చేసి 2017 డిసెంబర్ 21వ తేదీన ఆ రోజు వదిలితే ఈరోజు 8 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు 9వ సంవత్సరంలో విజయవంతంగా మనం దూసుకు వెళ్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడతాం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. సరిపోతుందా? పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. ఏంటి దీని లక్ష్యం? ధ్యాన జగత్ దీని లక్ష్యం, శాకాహార జగత్ దీని లక్ష్యం, పిరమిడ్ జగత్ దీని లక్ష్యం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క మౌత్ పీస్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క వాణి, గొంతుక పిఎంసి. మాస్టర్స్, ఈరోజు మనం ఒక బెంగళూరులో పిరమిడ్ వ్యాలీని నిర్మించుకున్నాం. అక్కడ ఈరోజు కొన్ని వేల మంది వచ్చి చక్కగా ధ్యానం నేర్చుకుంటున్నారు, శాకాహారులు అవుతున్నారు. అదేవిధంగా కర్తాల్లో మహేశ్వర మహాపిరమిడ్ నిర్మించుకున్నాం. అక్కడికి కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని నేర్చుకుంటున్నారు, శాకాహారులు అవుతున్నారు. అదేవిధంగా వశిష్ఠ గౌతమి, గోదావరి నది తీరాన ఎంతో అద్భుతంగా నిర్మింపబడినటువంటి వశిష్ఠ గౌతమి, మన జేతవనం, చిత్తూరు జిల్లా జేతవనం. మాస్టర్స్, ఎక్కడ ఏ ఆశ్రమం ఉన్నా, ఎక్కడ ఏ పిరమిడ్ ఉన్నా అక్కడ ధ్యానం, శాకాహారం, అక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం ఈరోజు ప్రపంచమంతా వెళ్తోంది. పిఎస్ఎస్ఎంలో జరిగే ప్రతి యాక్టివిటీ, ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రపంచానికి చూపించడమే పిఎంసి యొక్క లక్ష్యం. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ ఛానల్ పెట్టేటప్పుడు పత్రిసార్ దగ్గర చిల్లి గవ్వలేదు. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఛానల్ పెట్టడానికి భయపడితే ఆయన జేబులో చిల్లి గవ్వలేదు, ఛానల్ స్టార్ట్ చేశారు. ఈరోజు ఈ ఛానల్ దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఈ 8 సంవత్సరాలలో ఖర్చు పెట్టి దాదాపు 1,30,000 వీడియోలను తయారు చేసింది. ఈరోజు కొన్ని కోట్ల వ్యూవర్షిప్ వచ్చింది. మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు, పిఎంసి అనేది ఒకప్పుడు రెంటెడ్ శాటిలైట్లో మనం నడిపాం. అప్పుడు దాని పేరు స్టూడియో 1+. ఈరోజు పిఎంసి ఓన్ శాటిలైట్ ఛానల్ అయ్యింది. దీనంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఒకటి పత్రిసార్, 2 పిరమిడ్ మాస్టర్స్. మన పిరమిడ్ మాస్టర్లందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మన షేర్ హోల్డర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. పిఎంసికి సపోర్ట్ చేసే ప్రతి అంబాసిడర్కి, ఆ ట్రస్ట్కు సపోర్ట్ చేసేటువంటి ప్రతి మాస్టర్కు గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రతి మాట ప్రపంచం చూస్తోంది. ఈరోజు 140 దేశాలు పిఎంసిని చూస్తోంది, 140 కంట్రీస్. ఒకప్పుడు పత్రిసార్ సందేశాన్ని ఈ ప్రపంచానికి వినిపించాలని టీవీలో మనం ఒక 20 నిమిషాల స్లాట్ను మనం 25,000 రూపాయలకి కొనేవాళ్ళం. ఆ ఛానల్ పేరు ఛానల్ 4. ఎంతో అద్భుతంగా 1 సంవత్సర కాలం పాటు పత్రిసార్ జ్ఞానాన్ని ఇచ్చారు అక్కడ. కానీ పత్రిసార్ ఎప్పుడూ కలలు కనేవారు, ప్రతి పిరమిడ్ మాస్టర్ జ్ఞానం అవసరం భవిష్యత్తు తరాలకి. మాస్టర్స్, ఈరోజు కొన్ని వేల కోట్లతో
నిర్మింపబడినటువంటి ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానళ్ళలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్, ఈ రోజు ఇన్ఫర్మేషన్ రేపు పనికొస్తుందా? చెప్పండి గట్టిగా, పనికొస్తుందా? ఈ రోజు న్యూస్ రేపటికి పనికొస్తుందా? కానీ ఈ రోజు ఒక పిరమిడ్ మాస్టర్ మాట్లాడుతున్నటువంటి సందేశం రేపటికి పనికొస్తుందా లేదా? ఈ భూమి ఉన్ననాళ్ళు పనికొస్తుంది. మాస్టర్స్, అటువంటి పని పిఎంసి చేస్తోంది. ఇది మనందరి బాధ్యత. పిఎంసి ద్వారా ప్రతి పిరమిడ్ మాస్టరు వారి యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇక్కడికి వచ్చిన వెంటనే మన రామకృష్ణరాజు గారితో, అయ్యా అంతా నేనే, ఎక్కడున్నాడు? ఇక్కడున్నారు. సార్తో మాట్లాడడం జరిగింది. సార్, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఆ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అందరి పిరమిడ్ మాస్టర్ల ఇంటర్వ్యూలు కావాలి, వాళ్ళ అనుభవాలు కావాలి. ప్రతిరోజు ధ్యాన భారతీయం అనే ఒక లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆ లైవ్ ప్రోగ్రామ్ చేయాలి. నెల రోజుల పాటు కెమెరామ్యాన్ని, ఒక యాంకర్ని పంపించేస్తామని చెప్పాం. 27వ తేదీ, ఈ నెల 27వ తేదీ నుంచి ఈ 3 జిల్లాలు నెల రోజుల పాటు ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొడతాం ఆ మాస్టర్కి. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒక పని. పత్రి సార్ చెప్పారు, ఈ ఛానల్ పెట్టినప్పుడు సార్ నాకు క్వశ్చన్ అడిగాం, సార్ ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి, దీని ఎజెండా ఏంటి? మీ సందేశాలను ఇవ్వడానికా, పిరమిడ్ మాస్టర్ల సందేశాలను ఇవ్వడానికా, ఏం చేయడానికి ఛానల్ మనం పెట్టాం? సార్ ఏం చెప్పారో తెలుసా? పిఎంసి యొక్క ముఖ్య ఉద్దేశం, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీతతో సమానం. వారి యొక్క అనుభవాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వడం కోసమే పిఎంసి పెట్టాం. 2, ఒక గురువు కాదు, ఈ భూమండలం మీద ఉన్న ప్రతి గురువు మాట్లాడాలి. ఆ ప్రతి గురువు యొక్క జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించాలి. ప్రతి గురువుకు పిఎంసి అన్నది కామన్ ప్లాట్ఫామ్. ప్రతి గురువు సందేశం రావాలని చెప్పారు. మనం కర్తాల్లో యజ్ఞం జరిగినా, వశిష్ఠ గౌతమిలో యజ్ఞం జరిగినా ప్రతి గురువుని మనం పిలుచుకుంటాం, ప్రతి గురువుని మనం చక్కగా గౌరవించుకుంటాం, వారి సందేశాన్ని తీసుకుంటాం. ఈరోజు బ్రహ్మకుమారిస్ నుంచి గొప్ప మాస్టర్ వచ్చారు. ప్రతి మాస్టర్ని మనం అద్భుతంగా వారి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం. సో మాస్టర్స్, ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనందరి బాధ్యత. మనం దాన్ని ముందుకు తీసుకెళ్లే ఏ ప్రక్రియలోనైనా మనందరం చక్కగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బుద్ధ ఆనంద్ గారు గట్టిగా క్లాప్ చేద్దాం. మాస్టర్స్, ఇంకో విషయం ఏంటంటే, బయట మన ధ్యాన జగత్ మాసపత్రిక ఉంది. ప్రతి ఒక్కరు దాన్ని, ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఒక మాసపత్రిక రావాలంటే సంవత్సరం సందా 500 రూపాయలు కడితే 12 వస్తాయి. దానిలో లేని విషయం లేదు. స్వాధ్యాయ యోగం మనం పూర్తయిపోయినంటే దయచేసి అందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తీసుకోండి. అలాగే సార్, అతిరథ మహారథులందరికీ ఇంకొకసారి ఆత్మప్రాణాలు తెలియజేస్తూ, మా శ్రీకాకుళంకి ఒక చిన్న ఒకటి ఉందన్నమాట, ప్రసాద రథం కావాలి. ఎందుకంటే మేము ఇంకా చాలా ప్రచారం చేయాలి. ఇప్పటికే చాలా యాక్టివ్ అయింది శ్రీకాకుళం జిల్లా, అన్ని మండలాలు కూడాను. ఇంకా ప్రతి విలేజ్లో ఒక పిరమిడ్ రావాలని సంకల్పం పెట్టాం. కనుక మీరు అందరూ సహకరిస్తే మాకు ఒక ప్రచార రథము వస్తుందని, మా శ్రీకాకుళం పిఎస్ఎం మూమెంట్కి అది ఉంటే ఇంకా లోటు అంతా క్లియర్ అయినట్టే. గొప్ప అద్భుతమైన మాటలు తయారయ్యారు విజయభాస్కర్ రెడ్డి గారు, నల్లవెల్లి విజయభాస్కర్ రెడ్డి గారికి. ది గ్రేట్ మాస్టరు, మనసులో ఏమంటే అదే మాట్లాడతారు. అద్భుతమైన సర్వీసు. వాళ్ళు మిసెస్ అన్నపూర్ణ గారు మొన్న వశిష్ఠ గౌతమ్ కోసం మా జిల్లాలో అన్ని పిరమిడ్ని సందర్శించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా మన అందరి గురుదేవులు, మరి ఈరోజు భూమి మీద ఎంతోమంది గురువులకి ముఖ్యమైన గురువుగా మరి కొనియాడబడిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, వారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఈరోజు వేదికను అలంకరించిన, వేదిక ముందు ఆశీనులైన ఆత్మబంధువులందరికీ కూడా సరస్సు వచ్చి హృదయపూర్వక ఆత్మవందనాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకే ఒక్కడిగా బయలుదేరి కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల కుటుంబాల్లో ఆనందమయ నింపిన వ్యక్తి ఎవరండి? బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ఆ పత్రిజీ చూపించిన మార్గదర్శకత్వంలో నడుస్తూ మరి శాఖాహారిగా మారి ధ్యానం చేసుకుంటూ ఎవరైతే అవధులు లేని ఆనందాన్ని పొందుతున్నారో అటువంటి వ్యక్తులు పత్రిజీ ఆశయం కోసం పనిచేయడానికి ముందుకు రెడీగా ఉన్నారా లేదా?
అటువంటి వ్యక్తులు ఈరోజు బాధ్యత అప్పచెప్పి ఆయన యొక్క ఆశయాలు మరి ఏ భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా విమర్శించలేనటువంటి ఆశయాలు, అటువంటి ఆశయాలు మనందరికీ అప్పచెప్పి వెళ్ళాడా లేదా? ఏంటంటే ఆశయాలు? జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఆల్రెడీ డిసెంబర్ 21 ఐక్యరాజ్య సమితి ఒక ధ్యాన మరి ప్రపంచ ధ్యాన దినోత్సవం ఒకరోజు నిర్ణయించింది అని అంటే మరి ధ్యాన జగత్తు అయిపోయినట్టని నేను అనుకుంటున్నాను. అన్నిటికంటే కావాల్సింది శాకాహార జగత్తు. శాకాహార జగత్తుకి ఎందుకు టైం పడుతుందంటే ఈ నరవలేని నాలుక ఉంది చూడండి, ఈ నరవలేని నాలుగుకి ఇచ్చిన వాల్యూ ఈ 6 అడుగుల శరీరానికి ఇవ్వలేకపోతున్నాడు మానవుడు. అవునా కదా? గుర్తించండి ఒకసారి. అనారోగ్యాల బారిన పడుతున్నారు. తినకూడదని తెలిసిండి కూడా ఈ నాలుగు కట్టుకోలేకపోతున్న ఈ రుచికి అలవాటు పడ్డామని చెప్పి ఎంతో మంది చెప్తున్నారు. ఒకప్పుడు శాకాహారాలు స్టార్ట్ చేసినప్పుడు పాంప్లెట్ ఇవ్వడానికి భయపడేవాళ్ళం. మరి ఈరోజు పాంప్లెట్ ఇవ్వడానికి కాదు, వాళ్ళు ఎదురొచ్చి మనం శాకాహారంలో మనం చెప్పే స్లోగన్స్ వింటూ మన ఇచ్చే ప్రతి పాంప్లెట్ కూడా తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళి చదివి మరి ఎంతో అద్భుతంగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని మార్చవలసింది మన గురువు. మనకి బాధ్యత, మన మీద పెట్టిన బాధ్యత మనందరం నిర్వర్తించాలా లేదా? నిర్వర్తించడానికే ఈరోజు మరి ఉయ్యూరు శివ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ పెట్టి ప్రతి ఏ పని చేయాలని ఒక సంస్థ కావాలి, ఆలోచన కావాలి. ఇక్కడున్న వాళ్ళందరూ పైన ఎక్కువ కాదు, మీ కింద ఉన్న వాళ్ళు కూడా తక్కువ కాదు. ఈరోజు మరి శ్రీకాకుళాన్ని ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగింది అని అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ శ్రీకాకుళంలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కష్టపడితేనే ఇంత అద్భుతమైన ఫలితం వచ్చింది. మరి ఆ గురువు ఆశయం కోసం మరి మనందరం కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే కొంతమంది ఈ మధ్య నేను ఒకరిద్దరు నోట్లో మాట విన్నాను, లేదు గురువు కోసం చేస్తున్నానండి. గురువుకి ఏ కలిసి వద్దండి? ఎలా భూమి మీద గురువు కలిసి వద్దా? ఆ గురువు చెప్పిన మార్గంలో నడిస్తే మనల్ని మనం ఉద్ధరించుకుంటామా చెప్పండి? మన కోసం వచ్చామా ఇక్కడికి? గురువు కోసం వచ్చామా? గురువు చూపించిన మార్గం సత్య మార్గం కాబట్టి ఆ మార్గంలో నడవడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి శ్రీకాకుళం పట్టణంలో జరిగే నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ శ్రీకాకుళం పట్టణంలో మరి శ్రీకాకుళం PSSM ఆధ్వర్యంలో జరిగిన శాకాహారంలో పాల్గొనడానికి వచ్చామా, పత్రిక గారి కోసం వచ్చామా? చెప్పండి ఎవరైనా, పర్వాలేదు. పత్రికల కోసమా, మన కోసం వచ్చామా? మన కోసం. మరి అటువంటి మార్గదర్శకుడు చూపించిన మార్గంలో భూమి మీద ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పారు. మీరు ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఆధ్యాత్మిక గురువు దగ్గర చూసి ఉంటారు. ఏ గురువైనా మనిషి శాకాహారమే తినాలని చెప్పగలిగే గురువు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడు అంటే నిర్భయంగా చెప్పగలిగిన వ్యక్తి మరి సుభాష్ పత్రిజీ ఒక్కడే భూమి మీద. అటువంటి గురువు మార్గదర్శకత్వంలో మనం నడుస్తూ మరి అవధులు లేని ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందాన్ని అందరికీ పంచడం కోసం మరి రోడ్ల మీద తిరగాలక్కర్లేదా? చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసం చేయొద్దు, మీకోసం చేయాలి. మిమ్మల్ని మీరు ఉద్ధరించడం కోసం మాత్రమే ఆ పత్రిజీ మార్గదర్శకత్వంలో నడమని మరి మీ అందరికీ కూడా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గట్టిగా క్లాప్ చేద్దాం. ఇప్పుడు వేయబోయే భరతనాట్యము వాళ్ళు ఆల్రెడీగా USA, అమెరికా అన్నిటికీ వెళ్ళొచ్చారు. మన శ్రీకాకుళం ఇక్కడే ఉన్నారు, కల్లేపల్లి దగ్గర సాంప్రదాయం. దాన్ని మిస్ అయితే జీవితంలో చాలా కళని మిస్ అయిపోతారు. ఆఫ్టర్ లంచ్ అవుతూనే ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒకసారి రమణేష్ గారు గట్టిగా క్లాప్ చేద్దాం. నారద మహాముని రమణేష్ గారికి. ఓకే, ఇప్పుడు మనము దామోదర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు మెసేజ్ తర్వాత ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు కొంచెం రెస్ట్ లేకుండా మన కర్తాలు మన మాస్టర్స్ వచ్చారు. 1 గంట ఆఫ్టర్ లంచ్ తర్వాత రెస్ట్ చేసుకొని మళ్ళీ వస్తారు. చాలామంది ఇక్కడ వైజాగ్, రాజమండ్రి, విజయనగరం గొప్ప మాస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అద్భుతమైన క్లాసులు చెప్తారు. మన మహేశ్వరి మేడం కానీ, వాణి మేడం కానీ, సత్యవాణి మేడం కానీ అందరూ కూడాను. ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఎందుకంటే కొంచెం వాళ్ళకి రెస్ట్ కావాలి. ముందు దామోదర్ రెడ్డి గారికి 1 నిమిషం మెసేజ్ ఇచ్చేసి మన ఓం శాంతి వాళ్ళు మరి జ్యోతి మేడము, నెక్స్ట్ నిర్మల మేడం మాట్లాడు. ఓకేనా? సరేమ్మా. సిస్టర్ మీ మెసేజ్ కొంచెం టైము తక్కువ ఉంది, ఒక 2 నిమిషాలు. ఓం శాంతి. ఈరోజు స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే
సభని అలంకరించినటువంటి చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. అదేవిధంగా ఈరోజు మనందరము కూడా శాకాహారం అంటే ఆహారము అనేటువంటిది శరీరానికి చాలా అవసరం. ఓన్లీ ఆహారము శరీరానికే అవసరం కాదు, జైసే అన్ వైసే మన్ అన్నట్లుగా మనం తీసుకున్నటువంటి ఆహారం బట్టి మన యొక్క ఆలోచన యొక్క విధానం కూడా మారిపోతుంది. ఆలోచనలతో పాటు కార్యవ్యవహారాలు, జీవిత విధానము అంతా కూడా మారిపోతుంది. అన్నిటి యొక్క జీవిత నైపుణ్యాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంటే మెయిన్ మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో వెతకాలి అన్నటువంటిది కాదు. మన స్వయం యొక్క ఆచరణ, వ్యవహారము, కార్య కర్మలు వీటిపైన మనం ధ్యానం పెట్టాలి, ధ్యాస పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఎంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి దీని వెనుక చాలా ఈ గురువులు, అలా మాస్టర్సు, పిరమిడ్కి సంబంధించినటువంటి సర్వులు కూడా మన ధన సమయ సంకల్పం అన్నింటి ద్వారా వాళ్ళ యొక్క శ్రమ, దాని యొక్క శ్రమకి మనందరం ఈరోజు ఫలితాన్ని చూపించడము అంటే ప్రతి ఒక్కరూ చెప్పుతున్నటువంటి ఒక్కొక్క మాటని ఒక రత్నముగా, ఒక అమూల్యమైనటువంటి విధంగా, ఇది శ్రేష్టమైనటువంటి ఒక ఔషధంగా మనందరము తీసుకున్నప్పుడే తను మన ధన అన్ని రకాలుగా సహయోగం ఇచ్చేటప్పుడే వారు చేసినటువంటి శ్రమకి, కార్యానికి మనందరము కూడా సద్వినియోగపరిచిన వాళ్ళము అవుతాము. అందుకు తప్పనిసరిగా అంటే 100 మాటలు చెప్పడం కాదు, ఒక్క మాట పాటించి చూడు అని కొటేషన్ ఎలాగైతే ఉందో, ఎంతమంది గురువులైనా ఎన్ని ఉపన్యాసాలైనా మనందరికీ అందిస్తూ ఉంటారు. కానీ మన జీవిత నైపుణ్యాన్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అన్నటువంటి దృఢమైనటువంటి ఒక లక్ష్యము, ఒక భావము, ఒక సంకల్పం మనందరిది ఒకటి కావాలి. అందుకే 1 గాడ్ 1 వరల్డ్ 1 ఫ్యామిలీ అన్నారు. మనందరి యొక్క భగవంతుడు ఒక్కడే. అలా ఒక్క భగవంతుడి ధ్యానం వల్లనే సర్వ విధాల యొక్క నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా కట్ చేయడానికి మూలాధారం. అలా ఇక్కడ పిరమిడ్ గురువు గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మనందరము ఈ సభలో చేరుకున్నాం. అదేవిధంగా ఒకే ఫ్యామిలీ మనందరము కూడా మాటకు మాట, చెయ్యికి చెయ్యి కలపడమే కాక సంకల్పానికి సంకల్పం కూడా యాడ్ చేయాలి. ఏదైతే గురువులు మనకు బోధిస్తున్నారో వారు బోధించేటటువంటి బోధనలని మన జీవన విధానంలో తీసుకురావడమే వారి సంకల్పాన్ని మనం విజయం చేసినట్లు. మనం విజయులైతే మన ద్వారా అనేక మందిని కూడా మనం విజయవంతంగా చేయగలం. దీని అన్నిటికీ ఆధారం దృఢమైనటువంటి సంకల్పం, దృఢత్వం. ఆ దృఢత్వం అనేటువంటిది మనలో తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా వరకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇందులో ఈ పిరమిడ్లో నాకు మొట్టమొదటి ఒక్క కొటేషన్ నచ్చింది. ఏమి అంటే, ఇక్కడ జీవం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు అనే ఒక కొటేషను చాలా బాగుంటుంది. నాకు మొట్టమొదట కొటేషన్ ఎక్కడ నచ్చింది అంటే 10 సంవత్సరాల కిందట నేను వైజాగ్లో పైనాపిల్ కాలనీ వైపు ఒకసారి సింహాచలంకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుండేటప్పుడు నేను ఆ బ్యానర్ చూసి అక్కడ దిగి 10 నిమిషాలు అక్కడ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఆ కొటేషన్ ఒకటి చదివాను. ఒక గురువు గారి ఉపన్యాసం కూడా విన్నాను. ఇది చాలా బాగుంది కొటేషను, మనసుకు చాలా నాకు హ్యాపీనెస్ కూడా ఇచ్చింది. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక విశేషత ఉంటుంది. ఆ విశేషతను మనం గ్రహించాలి అన్నటువంటి థాట్ నాలో వచ్చింది. అనుకోకుండా బిందు మాధవి మేడం గారు మాకు పరిచయం అయ్యి ఇప్పటికి 4-5 ప్రోగ్రామ్స్లో వాళ్ళు మేము కూడా కలవడం జరుగుతుంది. ఈ రకంగా ఈరోజు సభా సమక్షంగా స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దల యొక్క ఆధ్వర్యంలో, అలాగే పత్రిజీ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో మనందరికీ కూడా మీట్ అయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఓం శాంతి. సమయము చాలా తక్కువ ఉండడం వల్ల కరెక్ట్ టైం చూసుకొని 2 మినిట్సే మాట్లాడండి అందరు కూడా. దయచేసి 2 నిమిషాలు. సార్ దామోదర్ రెడ్డి గారు మరి
జిల్లాకి ఎంతో, మరి మాకైతే ప్రత్యేకంగా ఎన్నో ఆహారం కోసం కానీ అన్ని విధాలుగా మాకు ఎంతో హెల్ప్ చేశారు. గట్టిగా క్లాప్ చేసుకుందాం. జనమిత్రులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మహానుభావులందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు వచ్చేటప్పుడు చెప్పాను విజయభాస్కర్ రెడ్డి గారికి, అన్న ఆషామాషి కార్యక్రమం కాదు తలపెట్టింది, పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఒక కొత్త అధ్యాయానికి కారణమయ్యే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. అలాంటి ఒక గొప్ప మార్పుకు లోనయ్యే కథ జరగబోతుంది. అలాంటి కార్యక్రమం ఈ కార్యక్రమం చెప్పాను, అది అక్షర సత్యం. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాను, కానీ శ్రీకాకుళం గురించి కొంత తెలుసు. కానీ ఈరోజు శ్రీకాకుళం గురించి మొత్తం తెలిసిన తర్వాత నేను మీ శ్రీకాకుళంలో కాలు పెట్టాను. ఈరోజు ఒక అద్భుతం. శ్రీకాకుళం అనే పదం లాస్ట్ మంత్ కంటే ఫిబ్రవరిలో ఆదిలాబాద్లో ఒక కార్యక్రమం అయింది. చాలా రోజులు అనుకున్నాను, వెళ్ళలేదు, కానీ వెళ్ళాను ఆ రోజు నుంచి ఎప్పుడూ శ్రీకాకుళం అని అనుకున్నాను, అది ఈ నెల జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఆది నుంచి అనంతం అంటారు. సహస్రారంలో జరిగే కథలో ఆది కథ కాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది, హరిపాదం నుంచి. అనంతము మూలాధారం. ఊరికే శ్రీకాకుళానికి సముద్రం ఆషామాషి వచ్చింది అనుకుంటారా? అరే, ఇది 7 సముద్రాల కథ, మొదటి సముద్రం కథ ఇక్కడే ఉంది. అందుకే ఇక్కడ కూర్మావతారం సూర్యదేవుడు టెంపుల్లో నేను వెళ్ళాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. సూర్యభగవానుడి యొక్క అది విష్ణుమూర్తి అవతారం, మొదటి అవతారం. అది దశావతారంలో మొదటి అవతారం కథే శ్రీకాకుళం యొక్క కథ. శ్రీ అంటే పవిత్రత, కా అంటే కాయం, కాళ్ళలో శక్తి ద్వారా కాయం మొత్తం పవిత్రత పొందే స్థితి. అందుకే కదా ఈరోజు ఇంత మెగా శాకార్యాలు ఊరికే తలపెట్టామా? అరే, భూమి సముద్రం కలిసాలి. భూమి కలవడం అంటే శరీరము, సముద్రం కలవడం అంటే మనసు సముద్రంగా మారుతుంది. ఆ 2 కలిసిన కథనే శ్రీకాకుళం, లేకపోతే ఇంకెక్కడుంది? అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ శ్రీకాకుళం జిల్లా చాలా చాలా సుందరమైన జిల్లా. ఎందుకు నేను చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా గ్రీనరీ అదంతా కనబడుతూ ఉంటే ఎంత ఆనందమో. ఇలాంటి శ్రీకాకుళం జిల్లాలో పుట్టినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. సో వండర్ఫుల్ ప్రదేశం. మరి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించిన నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా అందరికీ వెనకుండు నడిపిస్తున్న విజయభాస్కర్ రెడ్డికి రెడీగా చప్పట్లు కొడదాం, ఆ ట్రస్ట్ చైర్మన్ గారికి. సో థ్యాంక్ యూ శివ గారు. తప్పకుండా అనుకున్నాను, కానీ తొందరలోనే కొంచెం వర్షాలు పడ్డ తర్వాత ఒక 1 వీక్ ఈ ప్రదేశం అంతా తిరగవలసిన సమయం వచ్చింది. నా గత జన్మలు చాలా తిరిగాను. ఇక్కడ ఎంతోమంది మిత్రులు ఉన్నారు. మళ్ళీ కొత్తగా వాళ్ళందరూ చాలా దగ్గరగా పరిచయాలు, వాళ్ళందరితో కలవడం ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గట్టిగా దామోదర్ మహాస్వామి గారు గట్టి క్లాప్స్ కొడదాం. మరి మాకు ఎన్నో వరాలు. అలాగే ఒక ప్రసాద వరం చెప్పండి ద్వారా. ఒక్క మాట దయచేసి అందరూ, మరి ఎన్ని ఉన్నా తిరుమల ఎట్లాగో ప్రత్యేకమో, మరి పిఎస్ఎస్ మూవ్మెంట్ ఎన్ని పిరమిడ్లు ఉన్నా ఎన్ని ఉన్నా మహేశ్వర పిరమిడ్ ప్రత్యేకం. ఎందుకు? గురుగారి సమాధి అక్కడుంది, ఆయన ఆఖరి ప్రయాణ ఘట్టం ఆఖరి అక్కడుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ మహేశ్వర మహాపిరమిడ్ సందర్శించాలి. రాబోయే రోజుల్లో గురు పౌర్ణమి కానీ, మరి జూలై 24 నాడు ప్రతిదీ స్మృతి స్మరణోత్సవం కార్యక్రమం కానీ, నవంబర్ 11 పత్తి గారి యొక్క జన్మదినం. ఈ 3 కార్యక్రమాల్లో ఏదో కార్యక్రమానికి తప్పకుండా మీ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా వాసులందరినీ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ తరఫున మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, మీ నోటితో ఒకసారి మా ప్రచార రథం కోసం ఒక్క మాట చెప్పండి. శ్రీకాకుళానికి ప్రచార రథం కావాలి. అరే, వచ్చేస్తుందా త్వరలోనే మీకు? గట్టి క్లాప్స్. 100%. అరే, ఎవరు రావాలో ఎట్లా రావాలో ఈ కార్యక్రమాన్ని యొక్క ఫలం, మొట్టమొదటి ఫలమే మీకు వ్యాన్ రావడం. దానికి ఒక ఫలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక ఫలం ఉంటుంది, ఆ ఫలమే ప్రచార రథం. థ్యాంక్ యూ సార్. నేను దానికి మొట్టమొదటిగా ఒక 10,000 రూపీస్ నీకు పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు అన్నదంటే అయిపోయింది. మాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు, రథాన్ని కూడా ఇస్తున్నారు. దామోదర్ రెడ్డి గారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. ఒక్క నిమిషం పత్రిజీ ఫిల్మ్ కోసం మన వెంకట్ మాట్లాడతాడు సార్. వ్యాన్కి ఎంత కావాలని అడుగుతున్నాడు విజయభాస్కర్ రెడ్డి గారు. సరే, 1 lakh ఇస్తాను నేను. ₹1,00,000 విజయభాస్కర్ చూడు. థ్యాంక్ యూ సార్. 1 lakh సార్. గట్టిగా మన పిరమిడ్ పెద్దన్న. అలాగే ఎవరైనా మహానుభావులు ఉంటే ఇప్పుడే కొంచెం
అనౌన్స్ చేస్తే పెద్దన్న లక్షిస్తే మరి ఆ చెల్లిగా పుట్టినందుకు మనం 10,000 ఇవ్వలేమా ఏంటి? మేము 10,000 ఇస్తాం. మా బ్రహ్మోత్సవం చిన్నగా ఇస్తున్నాం, పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. సత్యవాణి అక్కగారికి గట్టిగా క్లాప్ చేద్దాం. అలాగే నేను ఉన్నానంటే ఎప్పుడు మన నల్లబెల్లి విజయ భాస్కర్ రెడ్డి గారు కూడా మాకు ప్రతిదానికి పంపిస్తారు, ఆయనే చెప్తారు. ఇప్పుడు ఇంతవరకు మరి మేల్ ఎనర్జీ, ఇప్పుడు ఒక 3 స్త్రీమూర్తులు సార్. మరి ఈయన లేకపోతే మేము లేము. రామారావు గారు మిత్రులారా, మన ఈరోజు శ్రీకాకుళంలో జరిగే శాకాహార ర్యాలీ చాలా అద్భుతం. మన విజయభాస్కర్ రెడ్డి చెప్పినట్లు మీరు అందరూ ప్రత్యేక రూపంలో ఉన్న జ్ఞానమిత్రులందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. అంటే ఇటువంటి పెద్ద కార్యక్రమాల్లో మనం టైం ఎక్కువ తీసుకోకూడదు. కానీ మనం ఇప్పుడు కర్తాలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో, ఈ మధ్యని జాతవనం కూడా నేను వెళ్ళాను. చాలా అద్భుతమైన ప్రక్రియ. ప్రకృతి మధ్యలో 80 పిరమిడ్లు కట్టారు. ప్రశాంతమైన గాలి, ప్రశాంత వాతావరణం. ఈ బ్రదర్స్ ప్రభాకర్ వీళ్ళు బ్రదర్స్ దాన్ని నిర్మించారు. ఎవరైనా ఇప్పటి వరకు జాతవనం వెళ్ళకపోతే, నేను 3 డేస్ జాతవనం నుండి చాలా అద్భుతమైన ఫలితాన్ని సాధించాం. మీరు అందరూ వెళ్ళండి. ఆ గాలి తగిలితే చాలు మనకున్న వైవిధ్యాలు, బాధలు అన్నీ పూర్తిగా నయమవుతాయని ఒక పూర్తి నమ్మకం. అక్కడ క్రిస్టల్ పిరమిడ్ కూడా ఉంది, దానిలో జ్ఞానం చేస్తే చాలా అద్భుత ఫలితాలు పొందుతారు. జాతవనం కోసం సందర్శించమని కోరుతూ, ఈరోజు ఈ శివగారు ప్రచార రథానికి విజయభాస్కర్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు ప్రకటించినందుకు అతను పాదబద్ధం నమస్కరిస్తూ, ఆ ప్రచార రథాన్ని 25,000 రూపాయలు నేను అర్పిస్తూ, ఈ సందర్భంగా నేను పిఎంసి ఛానల్ వాళ్ళకి 1,10,000 రూపాయలు నేను షేర్స్ కట్టాను. ఆ షేర్స్ని కూడా వాళ్ళకి డొనేట్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పేపర్స్ నాకు పంపిస్తే సంతకాలు పెట్టి ఇస్తాను. 1,10,000 డొనేషన్ షేర్స్ని మళ్ళీ అదే పిఎంసీకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇదే నేను చెప్పాల్సింది. ఓకే. అలాగే పత్రిజీ గారితో అలాగ ఒక ఫిల్మ్ని తీయడానికి మన వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ పత్రిజీ గారి జీవిత చరిత్ర, పత్రిజీ గారితో అలాగా జ్ఞాన ప్రచారం, శాకాహార ర్యాలీ గురించి ఒక ఫిల్మ్ తీయాలని ఒక సంకల్పంతో మన వెంకట గారు ముందుకు వచ్చారు. ఇది కూడా మన అందరి తాలూకా బాధ్యత. కాబట్టి మనందరం కూడా దీనికి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇందులో పాత్రధారులై మనం సహకరించాలి. ప్రతి ఒక్కరు పాత్రధారులు సహకరించాలి. ముందుగా ఇతను కూడా నేను 25,000 రూపాయలు డొనేషన్ కాదు, ఈ పత్రిక ఫిల్మ్కి నేను డొనేషన్ ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రతిసారి కూడా శ్రీకాకుళం వస్తారు, విజయవాడ వస్తారు. అందరూ మాస్టర్స్ కూడా తప్పనిసరిగా ఇందులో భాగస్వాములు, అన్నదానంలో ఎలాగైతే ఉన్న భాగస్వాములు అవుతున్నామో, ఈ ఫిలిం తీసిన దానిలో మన అందరం కూడా సహకరించాలని ప్రతి పిరమిడ్ మాస్టర్ని పేరు పేరున కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. రామారావు గారికి గట్టిగా ఉదయం మేడం పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. మాస్టర్స్ విరాళాలన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మహేశ్వరి మేడం గారు బాల వికాస్ మాట్లాడిన తర్వాత వెంటనే రేవతి మేడం గారికి అద్భుతమైన సంగీతం ఇస్తారు. ఇంకా చాలామంది మాస్టర్స్ ఉన్నాయి, అన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో డియర్ ఫ్రెండ్స్, చివరికి వచ్చేసరికి ఇంతే జరుగుతుంది. 1 నిమిషం నుంచి 1/2 నిమిషం. ఒకసారి విజయభాస్కర్ రెడ్డి అన్న హైదరాబాద్లో మాట్లాడుతూ ప్రోగ్రామ్ నీడ్ ఎలా ఉందంటే, ఎంతోమంది స్పీకర్స్ వచ్చేసారు. ఒక ఆయనకి మైక్ ఇచ్చి అన్న 30 సెకండ్లో మాట్లాడాలి. వారికి ఏం అర్థం కాక చూశారు. సో ఎంతోమంది ఇక్కడ ప్రతి మాస్టర్, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం. ఒక ప్రత్యేకత ఏంటంటే మనకి అర్బన్ నుంచి రూరల్, మన్యం, గిరిపుత్రులు, గంగపుత్రులు ఉండి మత్స్యకారం, రాత్రి అయితే వేట జీవనాధారంగా ఉన్న ఈ 3 జిల్లాల్లో అద్భుతంగా ఎన్నో ర్యాలీలు ప్రతి ఆదివారం జరిగి ఈరోజు శ్రీకాకుళంలో 2వ ర్యాలీ ఇంత అద్భుతంగా, ఇంత గ్రాండ్గా జరగడం మనందరం ఒకసారి టీం అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఈరోజు ఈ ర్యాలీ ప్రత్యేకత ఏంటంటే,
మన శివ లాంటి బుడగట్లపాలెం ఊరు ఎక్కడైతే మత్స్యకారం అక్కడ జీవనాధారంగా ఉండి జీవనోపాధి అక్కడ వేటతో ఉన్న ఆ గ్రామాల్లో సైతం 60-70% మంది శాకాహారులుగా మారి శాకాహార ప్రచారానికి నడుం కట్టి ఈరోజు ఇంతమంది కొత్త వారిని గ్యాదర్ చేశారు. ఇక్కడ శ్రీకాకుళం మాస్టర్స్కి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను కేర్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం తిరిగితే ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్, ముఖ్యంగా చేపలు మనకి ఇక్కడ కోస్టల్ బెల్ట్ అవడం వల్ల. అలాంటిది ఈరోజు మనం ఎంతోమంది మేడం ఎంతో అద్భుతంగా చెప్పారు. మనకి అన్ని సంస్థలు కలిపి ఏకదాటిగా మనం పనిచేసి ఒక దృఢ సంకల్పం మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా శాకాహార గ్రామాలని, శాకాహార జీవన విధానాన్ని ప్రతి కుటుంబంలో తీసుకురావచ్చు. పత్రి గారు ప్రతి విషయాన్ని నిర్భయంగా ముక్కు సూటిగా తెలియజేసిన ఏకైక గురువు ఎవరైనా ఉన్నారంటే అది పత్రిజీయే. వైజాగ్లో మనం ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని పిలిస్తే రెడ్డినాయుడు గారు రిక్వెస్ట్ చేశారు, సార్ శాకాహారం గురించి మాత్రం చెప్పొద్దు, ఈరోజు నాన్ వెజిటేరియన్ తిట్టకండి. వారిద్దరు కూడా మనం పిలుచుకున్న గెస్టులు వాళ్ళిద్దరూ కూడా నాన్ వెజిటేరియన్ అని మైక్ తీసుకొని మొట్టమొదటి మాటలు సారు, మానవులు రెండే రెండు, ఒకరు మానవులు, రెండు దానవులు, మాంసాహారం తినే వాళ్ళందరూ రాక్షసులు అని అక్కడ డిక్లేర్ చేశారు. సో వారు వచ్చిన గెస్ట్ కంటే సత్యాన్ని సూటిగా చెప్పాలి. గుడ్డుతో సైతం అంతా కూడా అక్కడ మాంసాహారం కింద వస్తుంది, ఒక జీవహింసే వస్తుందని చెప్పి తెలియజేసిన మహానుభావుడు పత్రిజీ. సో ఇక్కడ ఈ జిల్లాల్లో తెలంగాణ నుంచి కూడా మాస్టర్స్ ఎంతోమంది జాయిన్ అయ్యి అద్భుతంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం మనం నిర్వహించుకున్నందుకు అందరికీ కూడా. అలాగే శివగారు శ్రీకాకుళం మాస్టర్స్ ప్రచార రథం ఎంతైనా అవసరము. కేర్ ఆఫీసర్గా చేసినప్పుడు నేను ఒక్కొక్క జిల్లా మత్స్యకార గ్రామాలు వెళ్ళినప్పుడు ఇది నా తరపు నుంచి నేను జాబ్లో ఉండుంటే ఎక్కువ ఇచ్చి ఉండేదాన్ని. నేను ఇదే ప్రచారంగా ఉన్నా. నేను కూడా ఒక 10,000 రూపీస్ అందులో భాగస్వామి అవ్వాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ కూడా మనం అక్కడ కౌంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది. ఎంత మన స్థాయిలో 100 రూపాయల దగ్గర నుంచి 10,000, 1,50,000 ఏది తక్కువ కాదు మాస్టర్. ఒక 100 రూపీస్ ఇచ్చినా మనం ఒక 3 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ తిరగడానికి మనం కూడా అక్కడ సహాయం చేసినట్టే. సో అందరూ భాగస్వాములు అవుదాము. ఇందులో డైరెక్ట్గా మనం తిరగలేకపోవచ్చు కానీ ఆ ప్రచార రథం మన తరపున తిరుగుతుంది. సో అందరూ కూడా దానికి మనం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఎంత చక్కటి ప్రణాళిక మనకి విజయభాస్కర్ రెడ్డి గారు మనకి వినియోగించారు. ఇక్కడే కాదు నేషనల్ లెవెల్లో మనం వెళ్ళాలి. అద్భుతంగా ఈ శాకాహార ప్రచారాన్ని మనం నార్త్ ఇండియాలో కూడా చేయాలని వారు ఒక పెద్ద ప్రణాళిక వేశారు. మనందరం దాన్ని సంకల్పం చేస్తే ఖచ్చితంగా మనం అతిపెద్ద ర్యాలీని మనం ఢిల్లీ నడిబొడ్డుని మనం చేసుకుంటాము. వారు ఆల్రెడీ వారు ప్రణాళిక చేసేశారు. ఆ ఈవెంట్ రోజు ఒక మంచి శాకాహార ర్యాలీ జరగాలని మనందరూ సంకల్పంతో దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుకుందాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పెద్దన్నలా నిలిచి ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్స్ నడపడానికి వెనుదన్ని ప్రతిరోజు ఆయన అడుగుతారు ఎవరు ఎంత అద్భుతంగా యూత్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్గా చేస్తున్నారంటే ఏ రకమైన సపోర్ట్ అయినా వారు అందించడానికి సిద్ధము. మనం అద్భుతంగా ఆ గైడెన్స్లో హ్యాపీగా చేసుకుంటూ వెళ్దాం. అలాగే ఒక చిన్న మాట, మే 13 నుంచి 21 9 రోజుల రెసిడెన్షియల్ ఫ్రీ బాల్ వికాస్ క్యాంప్ కొట్టాల జాతవనంలో అత్యంత అద్భుతంగా మనం పిల్లలు పేరెంట్స్ కూడా 16 సంవత్సరాలలోపు ఎవరైనా కూడా అక్కడ తీసుకురావచ్చు. 9 days ఫ్రీ రెసిడెన్షియల్ క్యాంప్. థ్యాంక్ యూ. ఒకసారి గట్టి క్లాస్ కొడదాం మేడంకి. అలాగే మన ఈస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ సంగిశెట్టి శ్రీనివాసరావు గారు, మన నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్. సార్ రవితేజ డెవలపర్స్ ఎండి గారు సింహాచలం గారు రావాలి. 108x108 శ్రీకాకుళంలో పిరమిడ్ కడుతున్నారు. ఆయన ఓన్ వెంచర్లో గట్టిగా క్లాప్తో ఆహ్వానిద్దాం. అలాగే సార్ ఒక్క నిమిషం ఏంటంటే సిస్టర్ ఒక్క నిమిషం మాట్లాడి వాళ్ళిద్దరికి వాళ్ళకి భోజనం చేయరు, వాళ్ళకి సన్మానం చేసి పంపించేద్దాం. తర్వాత మనం అంత చూసుకోవచ్చు. సిస్టర్ ధ్యాన్ జగత్ శ్రీనివాస్ గారు ఒకసారి డయాస్ మీద రండి సార్. ఓం శాంతి. ఈరోజు చాలా సుదినం, చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు. ఎందుకనగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చైత్ర పౌర్ణమి అని చాలా విశిష్టమైన రోజు. మనందరము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. ఈ కార్యక్రమానికి వేదికపైకి ఆసీనులైనటువంటి పెద్దలకు నా నమస్సుమంజలి. అలాగే సభకు విచ్చేసిన దైవీ సోదరి సోదరులందరికీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున నా యొక్క నమస్కారాలు. మేము బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే ఒక ఆధ్యాత్మిక సంస్థ నుంచి వచ్చాం. మాకందరికీ ఒక ఆహ్వానం చేశారు బిందు మాధవి గారు, శివ సారు, నెక్స్ట్
వీళ్ళు బాలాజీ గారు మాకు ఆహ్వానం చేశారు. అమ్మ, మీరు చేసేది కూడా ఒక ఆధ్యాత్మిక సంస్థలో మీరు చేసేటువంటిది అహింసాత్మకమైనటువంటి విధానం. దీంట్లో మేం చేసే ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని ప్రతి ఒక్కరికి సందేశాన్ని, మాంసాహారాన్ని విడిచిపెట్టాలి అనే సందేశాన్ని ఇవ్వడానికి మీరు సహకారం చేస్తారని మాకు ఆహ్వానం చేశారు. తప్పకుండా ఒక మంచి కార్యం చేసేటప్పుడు వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరూ అందరికీ సహయోగులుగా ఉండాలి, సహకారం చెయ్యాలి. ఎందుకంటే యాజ్ ద ఫుడ్ సో ద మైండ్, ఎలాంటి ఆహారాన్ని మనం భుజిస్తామో అలాంటి ఆలోచనలు, అలాంటి వాతావరణమే వ్యక్తీకరిస్తుంది. అలాగే చాలామందికి సంశయం ఉంటుంది, మాంసాహారం తినకపోతే మాకు బలం రాదు అనుకుంటారు. బలం అన్నది తిండిలో లేదండి, మనస్సులో ఉంది బలం. తినేటువంటి భోజనంలో బలం ఎప్పుడూ లేదు. ఎప్పుడు కూడాను పవర్ను ఉపయోగించేటప్పుడు హార్స్ పవర్ అంటారు, కానీ లయన్ పవర్ అని ఎక్కడా చెప్పరు. మీన్స్ హార్స్ ఏం తింటోంది? గుగ్గిళ్ళు, గడ్డి తింటుంది. కానీ దానికి పవర్, దాని వేగానికి ఒక హార్స్ను చూపిస్తాం. అంటే శాకాహారము అన్నటువంటిది బలహీనమైనటువంటి ఆహారం ఎప్పటికీ కాదది, చాలా శక్తివంతమైనటువంటి ఆహారం. అలాగే మేము మా ఇన్స్టిట్యూషన్లో మేము చేసేటువంటి పని శాకాహారమే కాదు, దానికి మించి సాత్విక ఆహారాన్ని కూడా మేము తీసుకుంటాం. శాకాహారము, సాత్వికాహారము అంటే ఏమిటి అనుకుంటారు? శాకాహారము అని అంటే కేవలము వెజిటేరియన్ తినడం. సాత్విక ఆహారము అంటే మా చేతులతో మేము తయారు చేసుకొని భగవంతునికి సమర్పించి, విశ్వశక్తి అంటామే, ఆ విశ్వశక్తికి మనకు ప్రసాదించినటువంటి పరమాత్మకు ప్రసాదించి తినేటువంటిది సాత్విక ఆహారం. కాబట్టి అందరూ కూడా ఈరోజు శాకాహారాన్ని తీసుకోవాలి అనే నినాదాన్ని అందరికీ చేపడుతున్నాం. దాంతోపాటు సాత్విక ఆహారాన్ని కూడా తీసుకొని ప్రతి అణువణువు కూడా తినేటువంటి ప్రతి ముద్ద కూడా భగవంతుని స్మరణలో తిని మనసుకు, శరీరానికి రెండింటికి శక్తిని చేకూర్చజేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ యోగా మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అనకాపల్లి నుంచి వచ్చిన పల్లా స్వామినాయుడు గారు మరి శ్రీకాకుళం ప్రచార రథం కోసం ఆయన అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే చూడండి, ఒక గొప్ప వాళ్ళు ఏది ఆశిస్తారో మిగతా వాళ్ళందరూ అది ఆశిస్తారు. మనకి పెద్దన్న ఆయన మరి భాస్కర్ రెడ్డి గారు ఎప్పుడైతే అన్నారో అందరి నోటి వస్తుంది. అతి త్వరలో ఈ వెహికల్తోనే అన్ని కడతల వరకు వస్తాం. ఊరు అనకాపల్లి, పేరు మల్ల సత్యనారాయణ స్వామి అండి. 10,000 ఇస్తామండి, 10,000 ఇస్తున్నాం. మీకు మా శ్రీకాకుళం పిఎస్ఎం తరపున ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, మరి మన ఈస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా, అలాగే నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నారు సంగిశెట్టి శ్రీనివాసరావు గారు. ఒకసారి హర్షధ్వానం తెలియజేస్తూ ఆయన అమూల్యమైన సందేశం తీసుకుందాం. ఒక్క నిమిషం మాస్టర్స్, ఇక్కడ మనం తక్కువ మంది ఉన్నాం అనుకుంటున్నారు కదా, ఇప్పటికి 10,000 మంది లైవ్లో చూస్తున్నారు. అందుకే మాస్టర్స్ అందరూ అందిస్తున్నారు అన్నమాట కదా. థ్యాంక్ యూ. మరి ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, అలాగే ఈ వేదికని అలంకరించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అలాగే వేదిక ముందున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా శిరస్సు ఉంచి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, మరి నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ అంటే ఆ పేరులోనే ఉందండి ఒక గొప్ప సార ఆశయానికి. మరి ఏదైతే పత్రి సార్ ఏదైతే సంకల్పం పెట్టారో యావత్ ప్రపంచం మొత్తానికి అందించాలని చెప్పేసి ఆయన ఒక లక్ష్యం. ఈరోజు మరి విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే శివ గారు కానీ దీంట్లో ఈ నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ ర్యాలీలో ఎంతోమంది మహానుభావులు దీంట్లో మరి భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా మరి శ్రీకాకుళం జిల్లా పిరమిడ్ సిరిసిల్ సొసైటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు. మరి ఎక్కడెక్కడి నుంచో ఈరోజు రెండు రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు శ్రీకాకుళం రావడం
మరి చాలా చాలా ముఖ్య అతిథుల మహారాజులు మరి అందరూ కూడా వచ్చారంటే మరి అది శ్రీకాకుళం జిల్లా తిరుమల మాస్టర్లో ఒక సంకల్ప బలంతో ఈ నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ చాలా అద్భుతంగా జరిగిందండి. ఇదే స్ఫూర్తితో మరి మొత్తం సార్ ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ ప్రతి జిల్లాలోనే కూడా జరగాలని చెప్పేసి మరి ఈ సభాముఖంగా జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా జరగాలంటే ఇలాంటి ర్యాలీలు జరుగుతూ ఉండాలండి. ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ఎక్కడ ర్యాలీ జరుగుతున్నా మరి సార్ చెప్పేవారు అన్ని యజ్ఞాల కన్నా గొప్ప యజ్ఞం అహింసా యజ్ఞం. మన అహింసా యజ్ఞంలో మనం భాగం పంచుకుంటున్నామంటే మన జన్మ ధన్యం అన్నమాట అండి. ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలం మరి ఈ శాఖాహార ర్యాలీలో దక్కుతుంది. అందుకనే శాఖాహార ర్యాలీలు అంటే ఎక్కడెక్కడ వాళ్ళు మహానుభావులు అందరూ కూడా పరిగెట్టుకుని రావడానికి కారణం కూడా ఎంతో అనుభవపూర్వకంగా వస్తున్నారు. మరి అవకాశం నాకు కూడా దక్కినందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంతో మంది ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది అందరూ ఒక అనుభవాలు పొందాలి అంటే చాలా తక్కువ టైం ఉంది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాత్రి 12 గంటలకు వచ్చి మరి ఆ టైం నుంచి ఇంతవరకు మాకు వచ్చి మీరు సుగవంతులుగా ఆస్వాదించినందుకు మీకు ధన్యవాదాలు సార్ శ్రీనివాసరావు గారు.